అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మధ్యలో మరొక ట్విస్ట్ నెలకొంది. అది ఇప్పటివరకు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఎక్కడ కూడా బయటికి రాలేదు. అసలు జరిగిన విషయాన్ని ఎక్కడ కూడా వాళ్ళు వెల్లడించలేదు. అనేక ఆడియో కాల్స్ కావచ్చు, అనేక రకాలుగా కొన్ని విషయాలు వెలుగు చూశాయి. కానీ లేటెస్ట్ గా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బయటకు వచ్చారు. లావణ్యపై ఫిర్యాదు చేశారు. లావణ్య నుంచి తమను రక్షించాలంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ చేశారు. అయితే లావణ్య మొన్న సాయంత్రం అంటే 2 రోజుల క్రితం తిరగబడరా స్వామి అనే ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజ్ తరుణ్ ప్రసాద్ ల్యాబ్స్ కు వచ్చారు. అయితే రాజ్ తరుణ్ కలిసేందుకు లావణ్య తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ పోలీసులు అడ్డుకున్నారు. రాజ్ తరుణ్ ని కలవనివ్వలేదు. అక్కడి నుంచి నేరుగా లావణ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రులను కలిసేందుకు వారి ఇంటికి చేరింది. బయటే ఉండి పలుమార్లు కాలింగ్ బెల్ కొట్టింది. డోర్ నాక్ చేసిన అయినా కూడా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బయటికి రాలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి నిష్క్రమించింది. సో ఆ తర్వాత రాజ్ తరుణ్ తల్లిదండ్రులు నిన్న సాయంత్రం అంటే 24 గంటల్లోనే సాయంత్రం లావణ్యపై ఫిర్యాదు చేశారు. లావణ్య నుంచి తమకు ప్రాణహాని ఉంది, లావణ్య నుంచి తమను రక్షించాలంటూ కూడా వారి తల్లిదండ్రులు వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. సో ప్రస్తుతం లావణ్య మీద కేసు నమోదైంది. ఈ వివాదం రోజుకో ట్విస్ట్ నెలకొన్నట్టుగా చెప్పొచ్చు. రోజుకొకరు బయటకు వస్తున్నారు, రోజుకొకరు లావణ్య బాధితులుగా బయటకు వస్తున్నారు, రోజుకొకరు ఒక్కొక్క ట్విస్ట్ నెలకొందని చెప్పొచ్చు. మొత్తం మీద రాజ్ తరుణ్ లావణ్య మధ్య ఈ వివాదం ఒక సీరియల్ లాగా రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తూ బయటకు వస్తోంది. సో ప్రస్తుతం మనతో పాటుగా లావణ్య తల్లిదండ్రులతో పాటు నిన్న ఫిర్యాదు చేసినటువంటి ఒక అడ్వకేట్ ఉన్నారు, ఇంద్రగంటి మధు శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్. ఆయన నిన్న లావణ్యపై చేసినటువంటి ఆ కేసు పైన ఆయన పూర్తిగా రాజ్ తరుణ్ తరఫున వాదనలు వినిపిస్తున్నారు ఆయన. సో రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటుగా మన కేసు వేసిన దాంట్లో కూడా ఇలా చాలా కీలకంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో పాటు మాట్లాడదాం. సో ఎందుకు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వెళ్ళి లావణ్య మీద ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? మొన్న తిరగబడరా స్వామి మూవీ ఈవెంట్ తర్వాత ఆవిడ రాజ్ తరుణ్ అక్కడ ఈవెంట్లో రాజ్ తరుణ్ని కలవలేకపోవడం, రాజ్ తరుణ్ని మీట్ అవ్వలేకపోవడం వల్ల సో ఆబ్వియస్లీ ఆవిడ ఏం చేశారు, ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీట్ అవ్వలేదా, అడ్డుకున్నారా? ఏం అడ్డుకున్నారు, ఎక్కడ అడ్డుకున్నారు? అప్పటికే ఈవెంట్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. మేము అక్కడే ఉన్నాం, మేము ఆ ఈవెంట్లోనే ఉన్నాం. ఆ ఈవెంట్ క్లోజ్ అయిపోయి ఎవరికి వాళ్ళు వెళ్తున్న టైంలో లాస్ట్లో వచ్చారు, ఆవిడ ఎండ్లో వచ్చారు. అప్పటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరు అడ్డుకోలేదే. పోలీస్ ప్రొటెక్షన్ ఆబ్వియస్లీ ఇస్తారు, అందులో తప్పే ఉంది. పోలీస్ ప్రొటెక్షన్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఆవిడ చేసినటువంటి హంగామా ఏంటి, ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టి గట్టిగా అరుస్తూ ఇది ఉంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పేరెంట్స్ పైపెచ్చి వాళ్ళ మదర్ హై బీపీ పేషెంట్, అంత హై బీపీ పేషెంట్ని పెట్టుకొని కూడా అంత ఇబ్బంది పెడుతూ వాళ్ళని డోర్ అన్నిసార్లు నాక్ చేస్తా, బెల్ కొడతా, మీడియాని తీసుకెళ్ళి అంత హంగామా చేయడం వల్ల వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. ఆబ్వియస్లీ ఆ వయసులో ఉన్న పెద్దవాళ్ళు భయభ్రాంతులకు గురవకుండా ఎలా ఉంటారు? సో ఆబ్వియస్లీ దీనివల్ల వాళ్ళ ఆరోగ్యాలకి ఇబ్బంది, ఈవిడ నుంచి కూడా వాళ్ళకి థ్రెట్ ఉంది, అందులో దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. సో వాళ్ళ పేరెంట్స్ ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంట్. అదే విషయాన్ని నిన్న మాదాపూర్ పిఎస్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మాదాపూర్ పిఎస్ వారు కూడా స్పందించడం జరిగింది దాని మీద. సో కంప్లైంట్ ఇవ్వడంతో పాటు ఇలా న్యూసెన్స్ వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది ఉందనే విషయాన్ని వాళ్ళ అమ్మగారే స్వయంగా చెప్పడం జరిగింది. అంటే అంత అంత బిహేవ్ చేయాల్సిన నెసిటీ లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఆవిడకి ఏదైనా ఇష్యూ ఉంటే ఆల్రెడీ షీ లాడ్జ్డ్ కంప్లైంట్, ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు కదా, అతని మీద ఎఫ్ఐఆర్ అయింది కదా, కంప్లైంట్ ఇచ్చారు, ఆయన్ని ఇది చేస్తున్నారు. పైపెచ్చి అది కూడా చెప్తాను, ఆ కంప్లైంట్లు ఏంటి 493 అంటారు, నన్ను పెళ్లి చేసుకున్నాడని ఈవిడే చెప్తారు, మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకొని మోసం చేస్తున్నారనే మాటలు చెప్తారు. అంటే అన్ని రకాల వర్షన్స్ వీళ్ళే మాట్లాడతారు. అంటే ఏది నిజం ఏది అబద్ధం అనే దాని మీద స్టాండ్ ఒకటి లేదు. ఏంటి ఎటు తిరిగి ఏదో ఒక రకంగా ఫ్యామిలీని ఒక మెంటల్ ట్రామాలోకి నెట్టాలి, ఒక వాళ్ళని ఒక రకమైన మెంటల్ డిప్రెషన్ చేయాలి. ఇదే ఏంగా సాగుతుంది తప్ప వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనేది నిజంగా బయటికి రావడం లేదు. ఆ ఫ్యాక్ట్ రావాల్సిన అవసరం ఉంది. అంటే మనం అది మాట్లాడుకునే ముందు, ఫ్యాక్ట్స్ అన్ని వస్తున్నాయి ఆధారాన్ని మాట్లాడుకునే ముందు, మధు ఇదైతే లావణ్యకు సంబంధించి రాజ్ తరుణ్ ఇష్యూ జరుగుతుందో ఎప్పటి నుంచి మీరు దీని దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నారు, ఎప్పటి నుంచి మీరు డీల్ చేస్తున్నారు? నాకు రాజ్ తరుణ్ శేఖర్ భాష ద్వారా నా దగ్గరికి రావడం జరిగింది. అంతకుముందు కూడా ఈ వివాదం స్టార్ట్ అయినప్పటి నుంచి శేఖర్ భాష మీడియాకి వస్తున్నప్పటి నుంచి తనతో పాటు కొన్ని ఆధారాలు సేకరించడంలో, అంటే తను శేఖర్ భాషకి కొన్ని ఆధారాలు సేకరించడంలో కానీ ఇందులో ఏం జరిగింది ఏంటి కానీ ఫ్యాక్ట్స్ని ముందుకు తీసుకురావడంలో కూడా ఉంది. ఇందులో యాక్చువల్గా మేము కొన్ని వివరాల్లోకి వెళ్తుంటే మేమే చాలా కంగు తినాల్సినటువంటి వాస్తవాలు వెలుగు చూసాయి. ఎలా అంటే ఈవిడ కొంతమంది చేత చెప్తాను, అది కూడా చెప్తాను, మీ మాట కూడా వస్తాను, నేను మీ మాట కూడా వస్తాను ఖచ్చితంగా. డీల్ చేసే కంటే ముందు
లావణ్య రాస్తారని వాళ్ళ పేరెంట్స్ అందరు కలిసిన విషయం మీకు తెలుసా, మీకు ఐడియా ఉందా? అంటే లావణ్య రాస్తారని వాళ్ళ పేరెంట్స్ కలిసి ఉంటే ఉన్నారు. ఇప్పుడు అదంతా కాదు. ఒక విషయం చెప్తానండి, ఇప్పుడు ఒక ఫ్లాట్ లో ఉన్నప్పుడు ఉన్నారా లేదా అనేది మాట్లాడదాం. ఇంకొక విషయం కూడా చెప్తాను, నేను చెప్తాను. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు వాళ్ళు లివింగ్ లో ఎంత కాలం ఉన్నారు, ఎంతసేపు ఉన్నారు, నేను అదే చెప్తాను మీకు. వాళ్ళు ఎంతకాలం ఉన్నారు, ఎంతసేపు జరిగింది, వాళ్ళు ఎంతకాలం లివింగ్ లో ఉన్నారు, అక్కడ ఆవిడ అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, తర్వాత ఈవిడ మస్తాన్ సాయి గారికి లవ్ లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చింది, మస్తాన్ సాయి లవ్ ని ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది, ఇవన్నీ ఆల్ ద ఫ్యాక్ట్స్. అంటే ఇన్నేళ్లుగా మేము ఉన్నాము అని చెప్పి తర్వాత మధ్యలోంచి వెళ్ళిపోయి నేను అదే చెప్తున్నానండి. మీరు నన్ను కూడా చెప్పనివ్వండి, అడగండి, మీరు నన్ను కూడా చెప్పనివ్వండి. చెప్పలేదు గతంలో చెప్పండి, నేను అదే చెప్తున్నాను మీకు. ఇప్పుడు అదే చెప్తున్నాను, లివింగ్ లో ఉన్నప్పుడు కామన్ గా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండేవారు. నేను చెప్తాను వినండి, లివింగ్ లో ఉన్నప్పుడు కామన్ గా ఇప్పుడు పేరెంట్స్ ఒక 1 వీక్ వస్తారా, 10 డేస్ వస్తారా, లేకపోతే ఉంటారా, అది తీసుకోమండి. ఒక విషయం చెప్పేదేనండి, మీరు కూడా చెప్పేది వినాలి. ఆవిడ వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది, తర్వాత ఎవరి లవ్ ని యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు వచ్చి మళ్ళీ నన్ను పెళ్లి చేసుకున్నారని మళ్ళీ వివాదంలోకి రావడం ఏంటి? అంటే మీ ఇష్టం వచ్చినంతసేపు మీరు రిలేషన్ లో ఉంటారు, తర్వాత మీరు వెళ్ళిపోతారు, తర్వాత మీరు ఇంకో వాళ్ళతో రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేస్తారు, మీరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసెస్ పెడతారు, వాళ్ళ దగ్గర నుంచి మీకు కావాల్సిన ర్యాన్సమ్ మీరు డిమాండ్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన నుంచి వాళ్ళని ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేస్తారు, మళ్ళీ అది సరిపోతున్నట్టు ఇప్పుడు వచ్చి మళ్ళీ రాస్తారని మీద మీరు అలిగేషన్స్ వేస్తారు. అంటే మీ ఇష్టం, అంటే మీకు కావాల్సిన టైం ఫ్రేమ్ వరకు మీరు రిలేషన్షిప్లో ఉంటారు, మీరు అనుకున్నది సాధించారు, మీరు ఎంత చేయాలో అంత రిలేషన్షిప్లో ఉంటారు, తర్వాత మీరు వెళ్ళిపోయి మీరు ఇంకొకరితో యాక్సెప్ట్ చేయొచ్చు. చూడండి, ఇవాళ మీడియా ముందుకి ఆవిడ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా, అంటే ఎవరు ఆవిడ చేత బలవంతంగా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించబడ్డారో వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే ఇంతమంది కాంటాక్ట్ అవుతున్నారంటే మేమే సర్ప్రైజ్ అవుతున్నాం తెలుసుకొని. అది అసలు దీంతో హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో రిలేట్ ఉన్న టిఫిన్ సెంటర్ విషయాలు కానీ, అక్కడ నుంచి ఎవరు సప్లై చేశారు, ఆ డ్రగ్ పెడ్లర్ ఎవరు కానీ, మొత్తం ఈ కేసు రాస్తారని కానీ, శేఖర్ భాష కానీ, అడ్వకేట్ మధు కానీ అది పోరాడుతున్నారంటే ఇందులో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయిన డ్రగ్స్ కేసు మీద మాత్రమే ఎదురుదాడి. ప్రయత్నం ఏంటంటే ఈ డ్రగ్స్ డ్రగ్స్ అమ్ముతోందని మీరైతే ఆరోపిస్తున్నారు, ఈ విషయం రాజ్ తరుణ్ తెలుసా? రాజ్ తరుణ్ 100% డ్రగ్స్ కి వ్యతిరేకం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైనా డ్రగ్స్ వ్యతిరేకమే, మీరు ప్రూవ్ చేయండి. రాజ్ తరుణ్ ఎప్పుడైనా డ్రగ్స్ వ్యతిరేకం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మీద చేస్తున్న ఉద్యమానికి రాజ్ తరుణ్ మద్దతు ఎప్పుడు ఉంటుంది. ఆర్టీవీ కూడా వ్యతిరేకమా కాదా డ్రగ్స్ కి? డెఫినెట్లీ. యువతని తప్పుదారి పట్టించిన యువతని డ్రగ్స్ కి మాఫియా చేస్తూ డ్రగ్స్ మాఫియాకి అలవాటు చేస్తూ డ్రగ్ పెడ్లింగ్ వైపు తీసుకెళ్తూ అప్పుడు డ్రింకర్ ఎప్పుడైతే రాజ్ తరుణ్ వదిలేశారో, రాజ్ తరుణ్ తర్వాత డ్రగ్స్ కి అలవాటు పడుతుందో, రాజ్ తరుణ్ అసలు రాజ్ తరుణ్ డ్రగ్స్ కన్స్యూమ్ చేయరు. రాజ్ తరుణ్ డ్రగ్స్ అలవాట్లేదు. ఈమె డ్రగ్స్ నాలెడ్జి ఈమె ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకుంటారన్న విషయం రాజ్ తరుణ్ కూడా తెలియదు. అయితే థింగ్ ఏంటంటే ఈమె కన్స్యూమ్ ఏంటంటే ఈమె ప్రెషర్ తట్టుకోలేకనే ఉన్నిత్ రెడ్డి పరిచయం వల్ల ఈమె ప్రెషర్. ఇప్పుడు అదే ఆయిల్ కూడా రాస్తారంటే ఏ ఇంట్లో ఉంటున్నారో ఆయిల్ రాస్తారంటే ఆయిల్ రాస్తారనికి వస్తుంది, అందులో డౌట్ లేదు. రాజ్ తరుణ్ అమాయకుడు అండి, రాజ్ తరుణ్ అమాయకుడు, ఇన్నోసెంట్. అదే అలవాటు ఉండాలి కదా. ఇప్పుడు ఆయనకి తెలియదు, ఆవిడ ఇప్పుడు రాజ్ తరుణ్కి తెలియకుండా వేరే వాళ్ళతో డ్రగ్స్ గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదా? అప్పుడు కూడా షీఈ్ అన్ ఆల్కహాల్కి అడిక్టెడ్ ఆవిడ, అది ఉంది వారి దగ్గర. రాజ్ తరుణ్ అమాయకుడా కాదని మీరు సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. నేను సర్టిఫై చేయడం కాదు, ఇవాళ వాస్తవం, ఇవాళ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాయి, నేను సర్టిఫై చేయడం ఏంటి? ఇవాళ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాయి. అవును, ఇవాళ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాయి, నేను సర్టిఫై చేయడం కాదు. రాజ్ తరుణ్ అసలు ఎక్కడ డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయ్యాడో చెప్పండి. రాజ్ తరుణ్ ఆమె డ్రగ్స్ కన్సూమ్షన్ ఆమె సంగతి తెలిసే రాజ్ తరుణ్ దూరంగా జరిగాడు. ఈమెడ గొడవలు ఈమెడంతటా ఈమెడ ఇంత టార్చరు, ఇంత హెరాస్మెంట్ భరించలేకే తను పక్కా జరిగాడు. సో వాళ్ళు ఉన్నమాట, వాళ్ళు రిలేషన్లో ఉన్నమాట, కానీ వాళ్ళు గొడవలు చేస్తున్న ప్రతిదీ వాస్తవం. ఇవాళ జరిగేది అంటే ఇవాళ వచ్చి ఇంత జరుగుతుంటే ఇన్ని కనెక్షన్స్ ఈమె డెవలప్ చేసుకుంటున్న తరుణంలోనే రాజ్ తరుణ్ అసలు ఈమెతో సంబంధం లేదన్న బయటకు వస్తున్నారు కదా, వస్తారు, ఇంకా వస్తారు, ఇప్పుడు అవుతున్నాయి. ఈవిడ చాలా సంవత్సరాలు దూరంగా వెళ్ళిపోయారండి. ఈవిడ అసలు రాజ్ తరుణ్కి చాలా సంవత్సరాలు దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు వాట్ షీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏమి ఎక్స్పెక్ట్ చేసి
చేసి రాస్తానికి వస్తున్నారు. ఇవాళ అది కూడా వాస్తవం తెలుస్తుంది. లెట్ దెమ్. ఇప్పుడు ఆమెడే కేసు లాట్ చేశారు కదా, ఎంక్వైరీలు కండక్ట్ అవుతున్నాయి కదా, ఆమెడే కేసెస్లో కూడా ఎంక్వైరీలు కండక్ట్ అవుతున్నాయి కదా, సాక్ష్యాధారాలు ముందుకు వస్తున్నారు కదా. నిజంగా బాధింపబడ పీడితులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఇవాళ డ్రగ్స్ కేసు హైదరాబాద్లో సంచలనం సృష్టించి అదే టిఫిన్ సెంటర్లో అక్కడ నుంచి చెప్పండి. డ్రగ్స్ కేసులో లావణ్య లెట్ మీ ఫినిష్. నన్ను పూర్తిగా ఏది ఫినిష్ చేయకుండా మీరు మధ్యలో ఇంటరప్ట్ చేసి అడిగేస్తున్నారు. ఫస్ట్ టైం మీడియా ముందుకు వస్తున్నారు, ఆర్టీవీ కూడా వచ్చారు కాబట్టి. లేదు, నేను ఫస్ట్ టైం ఏం మీడియా లేదండి, మేము దాని మీద మాట్లాడాం. చెప్పండి. లావణ్య అంటిలోరన్ లేస్తే అరెస్ట్ అయ్యేంత వరకు కూడా రాజ్ తరుణ్ తో కలిసే ఉంది అని లావణ్య చెప్తోంది. లావణ్య అరెస్ట్ అయినప్పుడు మాత్రమే రాజ్ తరుణ్ తను దూరం వదిలేసి వెళ్ళాడు. అరెస్ట్ అయ్యేంత వరకు ఎక్కడున్నారు రాజ్ తరుణ్ తో చూపిమనండి. అరెస్ట్ అయ్యేంత వరకు రాజ్ తరుణ్ ఆవిడ చెప్తే, మీరు చెప్పారు కదా, నేను సర్టిఫై చేసినంత మాత్రం ఎవరు, మీరు చెప్పినంత మాత్రం లావణ్య ఉన్నట్టు కాదు. నేను సర్టిఫై చేసినంత మాత్రం రాజ్ తరుణ్ ఇన్నోసెంట్ కాదన్నారు. మీరు చెప్పినంత మాత్రం ఇప్పుడు ఆవిడ ఉన్నంత కాదు, ఆవిడ చెప్పినంత మాత్రం ఉన్నట్టు కాదు. చూపిమనండి. లెట్ దెమ్. వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది ఏది ఉందో లెట్ దెమ్ ప్రొడ్యూస్ ఇట్. వాళ్ళు ఏం ప్రూవ్ చేస్తారో వాళ్ళని ప్రూవ్ చేయమనండి. నో ఇష్యూ ఎట్ ఆల్. వాళ్ళని రమ్మనండి, అదే ఫ్యాక్ట్స్ తోటి ఆవిడ తీసుకొని రమ్మనండి. అన్ని రోజులు ఆవిడ ఉంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏముంటుంది? A1 గా చేర్చారు అంటే దెన్ దేర్ షుడ్ బి గుడ్ ఎవిడెన్స్ విత్ దెమ్. వాళ్ళు ఉంటేనే A1 గా జాయిన్ చేస్తారు తొందరగా. ఎట్లా అంటే అలా A1 గా జాయిన్ చేయడం కూడా దట్స్ హైలీ ఇంపాసిబుల్. ఏమున్నాయో లెట్ దెమ్ బ్రింగ్ అండి. సో ఇప్పటివరకు ఎటువంటి సర్టిఫికేషన్ రాలేదు దాని దగ్గర, మెటీరియల్ దొరికిందని కానీ ఇటువంటి మెటీరియల్ దొరికిందని కానీ తన బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ తీసుకుంటారు. అది ఇప్పుడు పోలీసులు ఇప్పుడు అదే కేసులో ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో లేవో ఇప్పుడు డైరెక్ట్ విట్నెసెస్ వస్తున్నారు కదా. మేము ఈ కేసులో కూడా పోలీసు వారికి కంప్లీట్ గా సహకరిస్తాం. అదే పోలీస్ వారికి అప్పు చెప్తాం. మేము విట్నెసెస్ ని మేము బయటకి ఏమి ఇవ్వం. విట్నెసెస్ కూడా థ్రెట్ ఉంది. విట్నెసెస్ కూడా ఎందుకు ప్రొడ్యూస్ చేయమంటే విట్నెసెస్ డ్రగ్స్ కన్సంప్షన్ ఏం అంతే కదా. డ్రగ్ పెడ్లర్ అయ్యింది ఇంత యాగీచా చేస్తా, ఇంత హడావిడి చేసినప్పుడు డెఫినెట్లీ వి విల్ షో. మీరు అందరినీ బాధితులుగా చెప్తున్నారు. మీరు ఎవరు బాధితులందరూ వస్తున్నారు ఇవాళ. ఈ బాధితులందరినీ భయభ్రాంతులకు గురి చేయడం అంటే ఇవాళ ఆవిడంతా ఆవిడ హడావిడి చేసి నానా యాగీచా చేయడం వల్ల బయటకు వచ్చి ఎంతమంది భయభ్రాంతులు. బాధితుల ఫోటోలు, వాళ్ళ న్యూడ్ వీడియోస్, న్యూడ్ ఫోటోలు కూడా ఆవిడ తీసి వాళ్ళ తల్లిదండ్రులకు పంపించి డబ్బులు డిమాండ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దాని మీద కూడా లావణ్య గారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఇదే సైబరాబాద్ లో. లావణ్య గారి మీద ఎఫ్ఐఆర్ ఉంది. ఇంకోటి పెట్టారు. మరి ఈ మాట ఎవరు ఇంతవరకు చెప్పలేదు, చూపించలేదు. ఆ ఎఫ్ఐఆర్ ఉంది, క్లియర్ కట్ గా ఉంది. ఆవిడ మీద పెట్టిన ఎఫ్ఐఆర్ ఇదిగోండి. ఆ బాధితులు ఎవరైతే బాధితుల న్యూడ్ ఫొటోస్, బాధితుల న్యూడ్ వీడియోలు తీసుకువెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గర డిమాండ్ చేసిన ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ అయ్యాయి. వాళ్ళు బలవంతంగా మా మీద ఇట్లా చేస్తుందని లావణ్య మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. లెట్ దెమ్. ఈ విట్నెసెస్ అన్ని నేను చెప్పేది అదే, ఏవైతే విట్నెసెస్ ఉన్నారో మీరు అన్నారు కదా, ఒకవేళ మీరే తెస్తున్నారని. ఎస్, వాళ్ళు మాకు లావణ్య ఎప్పుడు మీతో మాట్లాడి ఆరోపిస్తే ఓకే, మేము కాదని తీసుకురండి. మేము పోలీస్ వారికి అప్పచెప్తాం విట్నెసెస్. పోలీస్ వారే ఎగ్జామినేషన్ చేసుకుంటారు కదా, విట్నెసెస్ ఈ సఫిషియంట్ విట్నెస్ ఆర్ నాట్, లేదా విట్నెస్ ఫేక్ విట్నెస్ కరెక్ట్ విట్నెస్ వాళ్ళకి తెలియకుండా ఏం ఉండదు కదా. సో లెట్ దెమ్. ఆ ఎంక్వైరీ రావుతుంది. తీగలాగితే డొంకంతా కదులుతుంది. చూసారా, ఈ కేసు రిలేటెడ్ టు తెలంగాణలో ఉన్న అతిపెద్ద డ్రగ్స్ కేసుకి రిలేట్ అవ్వబోతోంది. ఏదైతే హైదరాబాద్లో కేసు డ్రగ్ కేసు ఏదైతే కేసు రిజిస్టర్డ్ అయిందో, అప్పుడు ఏ టిఫిన్ సెంటర్ ద్వారా డ్రగ్స్ సప్లై అవుతున్న కేసులన్నీ రిజిస్టర్ అయ్యో, ఇది అదే కేసు తెలంగాణలో. ఆ కేసులు అన్నిటికీ రిలేట్ అవబోతుంది ఇదే కేసు. ఇప్పుడు ఏదైతే రాజ్ తరుణ్ మీద వస్తున్న ఎలిగేషన్స్ అన్ని డ్రగ్స్ కేసుకి రిలేట్ అవుతున్నాయి. కంప్లీట్లీ దీనికి మేము పోలీస్ వారికి సహకరించడానికి రెడీ. ఈ విషయంలో ఎక్కడ విట్నెసెస్ని ప్రొడ్యూస్ చేయాలి అన్న పోలీస్ వారి ముందు ప్రొడ్యూస్ చేయడానికి ఏ టైంలో అయినా మేము రెడీగా ఉన్నాం. ఇదే విషయాన్ని మేము వ్యక్తీకరిస్తున్నాం. అసలు ఇందులో దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. సో రాజ్ తరుణ్కి లావణ్య డ్రగ్స్ తీసుకుంటున్న విషయం ఎప్పుడు నోటీస్ చేశాడు ఆయన? రాజ్ తరుణ్ నోటీస్ చేశారు. ఇప్పుడు ఈవిడ చేసిన అలిగేషన్స్ ఉన్నాయి చూసారా. ఎప్పుడైతే రాజ్ తరుణ్తో ఉంటూ ఆయన్ని బెదిరిస్తూ ఆయన చేస్తూ ఉందో, ఇప్పుడు హీ కమ్ టు నో ఈవిడ చాలా ఆడ్గా బిహేవ్ చేస్తున్నప్పుడు ఆవిడ వెళ్ళిపోయినప్పుడు పెళ్ళైపోయింది అన్నారు. ఇంతవరకు పెళ్లికి సాక్ష్యాలు లేవు. తర్వాత మళ్ళీ నాకు పెళ్లి కాలేదని ఆవిడే అంటారు. వినండి, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడు వీటన్నిటి తవ్వి చేయాల్సి వస్తుంది. ఈవిడ ఆడ్ బిహేవియర్ చూసుకున్నాకే మేము ఆయన ఏమి ముందుకు కదలలేదు ఇంత ఇదిగా ఉందని. సో ఈ కేసెస్ అన్ని చూసుకున్న తర్వాత ఈ డ్రగ్స్ కేసులో ఎంత ఇన్వాల్వ్ అయింది అనేది ఇప్పుడు ఇవన్నీ తెలుస్తూ ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి విషయాన్ని బయటికి తెస్తాము. ఎవరు ఎంత సఫర్ అయ్యారో కూడా. చాలా మంది ఆడపిల్లలు లావణ్య వల్ల సఫర్ అయ్యారు. ప్రతి ఆడపిల్ల ఇవాళ ప్రతి ఆడపిల్ల బయటకు వస్తుంది చెప్తారు. తెలంగాణ బిగ్గెస్ట్ డ్రగ్ కేస్ కి 100% రిలేటెడ్ నుంచి ఏం రాబోతో చూద్దాం. లావణ్య రాజ్ తరుణ్ మధ్య ఉన్నటువంటి ఆ డ్రగ్స్ కేసు ఎప్పుడు రాజ్ తరుణ్ గుర్తించాడు ఆ ఇష్యూ? అంటే ఎప్పుడు రాజ్ తరుణ్ ఉన్న పొలంగా ఒక రాత్రి డ్రగ్స్ కన్సంప్షన్ డ్రగ్స్ కేసు అయితే కాదు కదా.
ఆయన డ్రగ్స్ కేసు ఈవిడ గమనిస్తుందా, ఈవిడ వెళ్ళిపోయారు రాష్ట్రం నుంచి. ఈవిడ 3 years ఏమో రిలేషన్లో ఉన్న తర్వాత రాష్ట్రం నుంచి అసలు లేరు 10 ఏళ్ళు. ఈవిడ చెప్పే వాస్తవాలను ప్రూవ్ చేయమంటే నేను చెప్పేది అదే, ఏదైతే వాస్తవాలు అని చెప్తున్నారో ఆవిడ చెప్పే ప్రతి మాటని ప్రూవ్ చేయమనండి. ఆవిడ ఎంతకాలం ఉన్నారు, రాజస్థాన్తో ఉన్నారు, ఎన్ని రోజులు రాజస్థాన్తో జర్నీ జరిగింది, మరి ఎందుకు గుంటూరులో వేరే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాల్సి వచ్చింది? అదే కంప్లైంట్ లో గుంటూరులో రాసిన కంప్లైంట్ లో నన్ను ఆ వ్యక్తి ఫాలో అయితే మీరు చెప్పారు కదా, స్టిల్ ఇప్పుడు మొన్నటి వరకు రాజస్థాన్తోనే ఆవిడ ఉన్నారు, రాజస్థాన్తో కలిసే ఉన్నారని మీరు చెప్తున్నారు కదా, మరి అంత రాజస్థాన్తో కలిసి ఉన్న ఆవిడ ఇదిగోండి ఇప్పుడు గుంటూరులో ఎప్పుడు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ చూపిస్తాం, ఎప్పుడు రిజిస్టర్ అయింది 2423లో. అంటే మొన్నటి వరకు అయ్యో మీరు మాట్లాడివ్వండి, మీరు చెప్పనివ్వండి. మొన్నటి వరకు రాష్ట్రంతోనే కలిసి ఉన్న ఆవిడ మరి మధ్యలో ఇంకొక వ్యక్తి లవ్ని యాక్సెప్ట్ చేసి అదే కంప్లైంట్లో ఆవిడ రాసిన కంప్లైంట్లోనే నన్ను ఆ వ్యక్తి ఫాలో చేస్తే నేను యాక్సెప్ట్ చేశానని చెప్పి మళ్ళీ ఆ వ్యక్తి మీద తిరగబడి కేసులు పెట్టి ఇది దారుణమా? అంటే ఇవేమీ మాట్లాడరు, ఇవేమీ రాకూడదు బయటికి. ఓన్లీ ద సెంట్రిక్ ఈస్ దట్ రాజస్థాన్ చుట్టూ మ్యాటర్ తిరగాలి. ఇది సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తిరగాలి. ఇట్ విల్ బికమ్ ఏ హైప్, అంతే. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఇన్ దిస్ మ్యాటర్. అంటే మీరు ఇప్పుడు అందరూ మొన్నటి వరకు ఆవిడ రాజస్థాన్తోనే కలిసి ఉందని మీరే ఇందాక అన్నారు, ఆ మాటల్లోనే స్పష్టంగా చెప్పారు. మరి మొన్నటి వరకు ఉన్న వ్యక్తి ఎఫ్ఐఆర్ ఎలా చేసింది ఎఫ్ఐఆర్ ఇంకో వ్యక్తి మీద? ఇంకో వ్యక్తి లవ్ని ఎందుకు యాక్సెప్ట్ చేసింది? ఆన్సర్ చేయమండి. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఎక్కడ జరగాలో, ఇప్పుడు ఎక్కడ ట్రయల్ జరగాలో, ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందో అక్కడ చూపిస్తారు. అన్ని ఎవిడెన్సెస్ చెప్తారు, అన్ని వివాదం ఎక్కడ స్టార్ట్ అయిందో నాకు వివాదం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుస్తుంది. పెళ్లి చేసుకొని మోసం చేస్తాను వివాదం ప్రొడ్యూస్ చేయమనండి, ప్రొడ్యూస్ చేయమనండి. అబార్షన్ చేయించారని చెప్పారు కదా, అబార్షన్ చేయించారని చెప్పారు కదా, ఏ సంవత్సరం ఎప్పుడు అబార్షన్ జరిగింది, ఇతను లవ్ని ఎందుకు యాక్సెప్ట్ చేసి ఇతనితో ఉండాల్సి వచ్చింది మస్తాన్ సాయితో? లెట్ దెమ్ టెల్ ఆల్ ద ఫ్యాక్ట్స్ మరి చెప్పాలి కదా, ఆర్డర్లో ఉంది కదా, మరి మధ్యలో యాక్సెప్ట్ చేసి స్పష్టంగా చెప్పింది. మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కేసు పెట్టే ముందు వరకు కానీ ఇది వరకు కానీ రాష్ట్రంతోనే ఉందా స్పష్టంగా మీరే డిక్లేర్ చేశారు. ఇందాక మీరు అన్నారు స్పష్టంగా చెప్పారు, అదే వాళ్ళ వర్షంతోనే మీరు డిక్లేర్ చేశారు, చెప్పారు మీరు స్పష్టంగా. మరి చెప్పమనండి మధ్యలో ఎందుకు ఎఫ్ఐఆర్ ఇంకో వ్యక్తి మీద పెట్టాల్సి వచ్చింది, ఇంకో వ్యక్తి లవ్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది? సెంట్రిక్ కాదు మీరు అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోవాలి. సహజీవనం అంటే ఏంటి అంటే ఆడవాళ్ళు ఇక్కడ చాలా వరకు ఉమెన్ కార్డ్ అన్ని సందర్భాల్లో ప్లే చేస్తే కలవదండి. అంటే ఎంతవరకు సహజీవనం? ఆవిడ రాస్తారంతో ఉన్నారనే మాట, లివింగ్ లో ఉన్నారా, ఎన్నాళ్ళు ఉన్నారు, అది ఓకే, మీరు ఫైన్ ప్లే చేయండి. మధ్యలో ఆవిడ మరి వేరే వాళ్ళతో కూడా రిలేషన్షిప్ని, వేరే వాళ్ళతో కూడా లవ్ని యాక్సెప్ట్ చేసి వెళ్ళారంటే వాట్ ఇట్ మీన్స్ అండి, ఇది కూడా ప్లే చేయాలి, ఇది కూడా చెప్పాలి. ఇవాళ తెలియాలి, ఇవాళ రాస్తారని ప్రతి అభిమానికి తెలుస్తుంది ఈ విషయం, తెలియంది కాదు, ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు, క్లియర్ గా చూస్తున్న వాళ్ళందరికీ. ఇన్ని రోజులుగా లావణ్య బయటకు వచ్చి మాట్లాడుతోంది, కేసులు వేస్తోంది, ఈ రకంగా మనం చూస్తూనే ఉన్నాం. రాస్తారని నా దగ్గర ఆధారాలు ఉన్నాయని తప్ప ఇంకేం మాట్లాడలేదు. వస్తాయి, రాస్తారని ఎక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిన చోట ప్రొడ్యూస్ చేస్తారు ఖచ్చితంగా. రాస్తారని ప్రతిదీ కోర్టు వారికి ఇస్తారు, కోర్టు వారికి సబ్మిట్ చేస్తాము. ఇందులో జరిగింది ఉంది, రావాల్సిన విట్నెస్ అందరూ ఆ టైంకి ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు కూడా ఏం జరగాలో దేర్ విల్ బి బిగ్ బ్లో. ఇంకొన్ని రేపు ఎల్లుండిలోనే చాలా పెద్ద బిగ్ బ్లో రాబోతుంది. ఇది మేము ఖచ్చితంగా ఈ కేసులో పోలీస్ వారికి కూడా సహకరించి ఏమేం జరుగుతుందో తగిన సాక్ష్యాధారాలు చూపించడానికి మేము రెడీ, ఖచ్చితంగా చూపిస్తాం. ఇది డ్రగ్స్ కేసుకి ఎలా రిలేటెడ్ కూడా మేము చూపించబోతున్నాం. ఇందులో అసలు డ్రగ్స్ కేసు ఓకే, డ్రగ్స్ కేసు మీరు ప్రూవ్ చేస్తారా, విట్నెస్ బయటకు వస్తున్నారా, రాస్తారు లావణ్య, అదే చెప్తున్నాను ఇందాక మీరు అన్నదానికి నేను మీకు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను. దానికి లావణ్య రాస్తారని వివాదం మీద మీకు ఇచ్చాను. మీరు ఇందాక స్పష్టంగా లావణ్య మొన్నటి వరకు అతనితోనే ఉన్నా అంది, మరి మొన్నటి వరకు ఉన్న వ్యక్తి మధ్యలో ఇంకో లవ్ని యాక్సెప్ట్ చేసి ఎట్లా కేసు పెట్టింది, అది నేను మీకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను, మీరు అన్నదానికే నేను చెప్పాను. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్లారిటీ ఆన్ దట్ పాయింట్. ఇవి క్లియర్గా ఉన్నాయి అన్ని. సో ఇట్ విల్ బి డిసైడెడ్. మీ దగ్గర ఆధారాలు ఏంటి? రాస్తారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అన్ని బయట పెడతాను అంటున్నారు. లావణ్య రోజు ఒక ఆధారం తీసుకొని బయటకు వస్తుంది. సో మీరేమో లావణ్య విషయంలో తను ఉమెన్ కార్డ్ ప్లే చేస్తుంది, సరే అఫ్ కోర్స్ అదే ఉమెన్ కార్డ్ ప్లే చేస్తుందా, తను ఏం చెప్తున్న విషయం పక్కన పెడితే తను రోజుకు వివాదంతో బయటకు వస్తుంది. తనకి ఏమైనా కూడా రాస్తారని తన దగ్గర రావాలని కోరుకుని డిమాండ్ చేస్తూ వస్తుంది. మీరు డ్రగ్స్ కేసు వరకే కన్ఫైన్డ్ గా ఉన్నారు. ఇక్కడ నేనేమంటున్నా అంటే రాజ్ తరుణ్ మొన్న పెట్టినటువంటి ఆ సినిమా ప్రమోషన్ లో కూడా నా దగ్గర చాలా ఆధారాలు అన్ని ప్రూవ్ చేస్తా అంటున్నారు. ఏం ఆధారంలో ఏం ప్రూవ్ చేయాలి? ఆవిడ మస్తాన్ సాయిని కోరుకుంటారు, రాజ్ తరుణ్ గారిని కోరుకుంటారు, అందులో డౌట్ లేదు. రాజ్ తరుణ్ ఇప్పుడు అన్నారు కదా, అయ్యో వినండి, మీరు ఎంకరేజ్ చేసినట్ట
మీరు అడగండి, మీరు అడిగారు కదా, వినండి, అడిగినప్పుడు వినండి. ఆవిడ ఇప్పుడు మస్తాన్ సాయి గారిని కావాలి అంటారు, రాజ్ తరుణ్ గారిని కావాలి అంటారు. అదే నేనే చెప్తున్నాను, ఇప్పుడు రాజ్ తరుణ్ కావాలి కావాలి అని చెప్పన్నారని మీరు అంటారు. మరి ఇప్పుడు ఆవిడ మస్తాన్ సాయి గారిని కూడా కావాలి, అదే అన్నారు. రాజ్ తరుణ్ ప్రొడ్యూస్ చేస్తారు, వెయిట్ చేయండి. మేము అదే దేర్ విల్ బి బిగ్ బ్లో, మీకు రేపటిలో చాలా పెద్ద బిగ్ బ్లో ఉండబోతుంది. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు మీరు ఇంతమందిని అంటే ఇప్పుడు మీరు మస్తాన్ సాయిని అప్పుడు కావాలి, మస్తాన్ సాయిని యాక్సెప్ట్ చేసి అని పెడతారు, ఇప్పుడు రాజ్ తరుణ్ కావాలి అంటారు. నిన్నటి వరకు నేను రాజ్ తరుణ్తోనే ఉన్నారంటారు, మళ్ళీ పాత ప్రీవియస్గా కేసెస్ మళ్ళీ ఉంటాయి. తర్వాత ఇందులో మిగిలిన వాళ్ళతో ఏం సంబంధం ఉంది, ఎవరెవరు ఈ పెడ్లింగ్లో ఇన్వాల్వ్ అయ్యారో కూడా వాళ్ళందరూ వస్తారు. దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఇష్యూస్. అంటే ఏందా బిగ్ బ్లో, ఏం రాబోతోంది తెలంగాణ బిగ్ బ్లో? వెయిట్ అండ్ సీ, దేర్ ఇస్ నో డౌట్ అండి. దీనికి మేము డైరెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికే సహకరించి మేము చూపిస్తాం, ఇది మీకు కూడా ఇంటిమేట్ చేస్తాం, మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దేర్ విల్ బి నో డౌట్ ఎట్ ఆల్. రాబోతున్న బిగ్ బ్లో, వెయిట్ అండ్ సీ. సో ప్రెసెంట్ అయితే రాజ్ తరుణ్ లావణ్య మధ్య జరుగుతున్న ఈ ఇష్యూ కేవలం ఇక్కడ వరకు ఆగేదేం కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బిగ్గెస్ట్ డ్రగ్ కేసుకి ఇది లింకప్ అయి ఉంది. తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం కాబోతున్న ఒక బిగ్ బ్రేకింగ్ రాబోతుంది అన్నట్టుగా రాజ్ తరుణ్ తరఫున వారిస్తున్నటువంటి ఇంద్రగంటి మధు శర్మ గారు, న్యాయవాది ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏదేమైనా కూడా ఇదొక ఇష్యూ, ఇద్దరి మధ్య ఇష్యూ బిగ్ బ్రేకింగ్ రాబోతుందని చెప్తున్నారు. మరి ఎటువంటి ఆధారాలు అయితే ఏం చూపించలేకపోయారు. సో రాజ్ తరుణ్ కూడా ఆధారాలు సబ్జెక్ట్ కరెక్షన్, మాట కరెక్షన్ చేసుకోవాలని మళ్ళీ చెప్తున్నాను. ఆధారాలు అదే చూపిస్తున్నాం. మీరు మళ్ళీ మీ దగ్గర ఉన్నవే ఆధారాలు చూపించలేదు అనొద్దు. ఆధారాలు మేము సబ్మిట్ చేస్తాము, లేవు అని మీరు అంటానికి కాదు. ఇవాళ ఆల్రెడీ విట్నెసెస్ ఇంకొక ఛానల్లో కూడా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు, వస్తున్నారు, రాబోతారు, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఆధారాలు చూపించలేదనే మాట అవాస్తవం. ఇది నేను ఖండిస్తున్నాను. ఇవాళ ఆర్టీవీ చెప్పిన మాట ఇది అక్షరంగా పచ్చి తప్పు. ఇందాక రండి, మీరు ఆఫ్ ద కెమెరా మీరు చూడండి, మీరు అప్పుడు చెప్పండి, ప్రజలకు చూపించండి. ఇందులో ఉన్న ఎఫ్ఐఆర్ ఇందులో ఉన్న కొంతమంది విక్టిమ్స్ నేమ్స్ బయటికి రావడానికి వీల్లేదు. నిజంగా లేదు, ఇప్పుడు కాదు, వస్తుంది. అది పోలీస్ వారి సహకారంతోనే బయటికి రావాలి. ఇప్పట్లో మేము విక్టిమ్స్ పేరు చెప్పలేము, ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళుగా వాలంటరీగా వాళ్ళు ముందుకు వచ్చి ఈ కేసులో సహకరించడానికి వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చారు. వాళ్ళ ప్రొటెక్షను, వాళ్ళ సేఫ్ సైడ్ మా బాధ్యత, ఖచ్చితంగా మా బాధ్యత. వాళ్ళకి ఏమి జరగకుండా కేసు అయినంత వరకు చూసుకోవాల్సిన పరిస్థితి మాకు ఉంటుంది. సో మీరు ఆధారాలు లేవనే మాట మీరు ఇన్నోసెంట్ అంటే నేను రాస్తాను ఇన్నోసెంట్ అంటే మీరు డిక్లేర్ చేద్దాం. ఏం చెప్పారు? అప్పుడేమన్నారు? మొన్నటి వరకు రాస్తారంతోనే లావణ్య ఉంది అన్నప్పుడు ఇంకొకళ్ళ పేరు మీద ఎఫ్ఐఆర్ చేసింది. సో మీరు ఆధారాలు ఇవ్వని మీరు స్టేట్మెంట్ రిలీజ్ చేయరాదు. యూ షుడ్ విత్డ్రా యువర్ వర్డ్. You should withdraw your order. నేను మీకు చూపిస్తాను, రండి. ఆఫ్ ద రికార్డ్, I am ready to show the record of the camera. ఎందుకు చెప్తున్నాను? ఇందులో ఒకటే మాట వాస్తవంగా ఉంది. ఇందులో మీరు కొంతమంది పేర్లు ఇప్పుడే బయటికి రాకూడదు. వాస్తవం ఇది. వాళ్ళ ప్రొటెక్షన్ మీకు బాధ్యత ఉంది, ఆర్టీవీకి బాధ్యత ఉందా లేదా? ఈ డ్రగ్ పెడ్లింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకి సహకరించే వాళ్ళని కాపాడటానికి ఆర్టీవీ దాడి చేస్తారు, ఎంత సైకలాజికల్ చేస్తారు. ఎవరిని ఎంకరేజ్ చేయాలనుకున్నారు వస్తాయి, ఎంకరేజ్ చేయాలనుకుంటే వస్తుంది. ఇవాళ ఎవరు ఎంకరేజ్ కూడా వస్తాయి. చెప్పండి. ముందస్తుగా ఏంటి ఇప్పుడు తీగలాగితే డొంక కదిలినట్టుగా నేను అదే చెప్తున్నాను. తీగలాగితే డొంక మీరు వినండి. అసలు ఈమె రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలైంది. బట్ యూ డిక్లేర్ దట్ ఈమె స్టిల్ మొన్నటి వరకు మీరు బేసిక్ గా కూడా ఆలోచించకుండా యూ హ్యావ్ రిలీజ్డ్ ఏ స్టేట్మెంట్. దెన్ ఆవిడ మాట్లాడితే యూ షుడ్ డూ సమ్ రీసెర్చ్ అండి. మీరు ఏం చేయాలి? అంతకు ముందు మరి మీరు మొన్నటి వరకు
ఉన్న మీ ఆవిడ ఎట్లా ఎఫ్ఐఆర్ పెట్టింది ఇంకొక వ్యక్తిని ప్రేమించని? అదే చెప్పండి, ఇంకొక వ్యక్తిని ఎందుకు వస్తాయి రానివ్వండి, ఎక్కడ ఇప్పుడు ఆవిడ ఎన్నేళ్ళు రాస్తాడంతో మీరే చెప్పారు కదా ఉన్నదని. ఆవిడ ఎన్నేళ్ళు చెప్పానండి, అది మేము ఆల్రెడీ సబ్మిటెడ్. ఆవిడ ఉన్న కొంతకాలమే, ఎంత కొంతకాలం ఉన్నారు రాస్తాడంతో అదే చెప్పాము. ఈవిడ రాస్తాడంతో ఎంత వినండి, రాస్తారు చెప్పాము ఆల్రెడీ, పోలీస్ వారికి రిపోర్ట్ ఇచ్చాము. అది కూడా ప్రొడ్యూస్ చేస్తాం. బిగ్ బ్లో అవనివ్వండి, బిగ్ బ్లో అయ్యాక మొత్తం రివీల్ చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను, బిగ్ బ్లో అయ్యింది, మళ్ళీ చెప్తున్నాను సంబంధించి అయితే వివాదం నడుస్తోందో రాస్తారునికి ముందస్తుగా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పటికీ అన్ని ఖచ్చితంగా చెప్తున్నాం. ఇందులో ఏం జరుగుతుందో ప్రతిదీ చూపించే చేస్తాం. చెప్పకుండా ఏమీ లేదు, ఇందులో ఏమీ దాచింది లేదు. ఇందులో నిజంగా మేము ఇవాళ ఖచ్చితంగా దీంట్లో డ్రగ్స్కి అగెన్స్ట్గా తెలంగాణ ప్రభుత్వానికి సహకరించేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ఎంతమంది బాధితులు ఉన్నారు, ఇందులో ఎంతమంది బాధితులు ఉన్నారు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీరు అన్నారు, మీరు అన్న మాటకి నేను చెప్తున్నాను, ఉన్నారు విక్టిమ్స్ లో ఉంటారండి, వస్తారు ఖచ్చితంగా చెప్తారు. నేను చెప్తున్నాను వినండి, ఈవిడ ఫోర్స్ఫుల్ గా వినండి, మరి ఇది ఒక్కటి వినాలి మీరు, దీనికి పేషెన్స్ వహించండి. ఈవిడ ఫోర్స్ఫుల్ గా కన్జ్యూమ్ చేసి వాళ్ళు చెయ్యము అంటే వాళ్ళ నోరు తెరిచి మరి వాళ్ళ నోట్లో పెట్టినటువంటి పూర్తి ఆధారాలతో వాళ్ళ విట్నెస్లు రాబోతున్నారు. ఈవిడ కొంతమంది ఆడపిల్లల బలవంతంగా, వాస్తవం ఇది వాస్తవం. ఈ వీడియో కనుక లావణ్య చూస్తే, లావణ్య ఒక విషయం ఏంటంటే రాజ్ తరపున న్యాయవాది ఎవరైతే వచ్చారు ఇక్కడికి, మధు శర్మ గారు ఏం చెప్తున్నారంటే, మీరు బలవంతంగా ఇది కనుక మీరు చేస్తుంటే డెఫినెట్ గా మీరు చాలా బలవంతంగా కన్జ్యూమ్ చేయించిన మాట ఉంది, బలవంతంగా చెప్తున్నా. మరి మీ నుంచి ఏం సమాధానం వస్తుంది చూడాలి, ఎందుకంటే బలవంతంగా చేపించారని డెఫినెట్ గా ఇది చాలా పెద్ద శిక్ష అర్హులు మీరైతే. సో మీరు చెప్పండి, అంటే విక్టిమ్స్ లో దాని కన్సంప్షన్ చేసిన వారు ఉన్నారు అయితే వస్తారండి అందరూ, దే విల్ కమ్ అండి, దే విల్ డైరెక్ట్లీ కమ్ టు ది, వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నాక దే విల్ కమ్ ఫార్వర్డ్. ఆనెస్ట్లీ వాళ్ళు మీరు కూడా చెప్తాను, మీకు ఒక క్లారిటీ నేను ఇచ్చి వెళ్తాను, వెళ్లే ముందు ఒక క్లారిటీ ఇస్తాను. ఇది నిజంగా మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఆవిడ పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని పెట్టారు, బట్ పెళ్ళైందని కూడా ఆవిడే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఎఫ్ఐఆర్ పెట్టిన దాంట్లో రాస్తాను మీద. ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీరు మొన్నటి వరకు నాతో రాస్తాను కలిసి ఉన్నారు అని చెప్తున్నారు, బట్ కానీ మధ్యలో వెళ్ళిపోయి మస్తాన్ సాయి లవ్ని యాక్సెప్ట్ చేసుకున్నారని ఆవిడే ఇచ్చినటువంటి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ఆవిడే ఇచ్చారు. సో దీస్ ఆర్ ఆల్ ది కాంట్రాడిక్టరీ, యు ఆర్ అవేర్ దట్. సో ఇందులో ఏంటంటే వన్ థింగ్ అండి, ఇందులో ఎవరు ఫైట్ చేసినా సోషల్ కాజ్ కోసం మంచి జరగాలి అంటే ఒక్క మాట లెట్ మీ ఫినిష్ ప్లీజ్. చట్టాల దుర్వినియోగం తగ్గాలి. మన తెలంగాణలో కానీ మన రెండు రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయ్యే పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళెవరు ఇన్నోసెంట్ పీపుల్ ఎవరు ఈ డ్రగ్స్ మాఫియాకి బలవ్వకూడదనే ఒక మంచి కాజ్ తోటే చేసే ఉద్యమం. దీనికి ఆర్టీవీ కూడా సహకరిస్తుందని, డ్రగ్స్ మీద ఆర్టీవీ కూడా తన వంతు ప్రయత్నంగా డెఫినెట్ గా. కాకపోతే ఇక్కడ మీరు చెప్పినట్టుగా సోషల్ కాజ్, ఈ సోషల్ కాజ్ అనే ఇష్యూ మొదట్లోనే రాస్తారని గుర్తించినప్పుడే కనుక బయటకు వస్తే ఇంతమంది బాధితులు అయ్యేవారు కాదు, ఇంతమంది బయటకు వచ్చేవారు కూడా కాదు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఒక బిగ్ బ్లో అంటూ కూడా ఆయన తరపు న్యాయవాదులు చెప్తున్నారు. మరి రాస్తారు ఎంత బిగ్గెస్ట్ బ్లో చేయబోతున్నారు, ఎంత పెద్దగా ఆయన బ్రేకింగ్ వేయబోతున్నారు, ఎంత పెద్ద సంచలనం బయటకు రాబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది రాస్తారు తరపు న్యాయవాది ఇంద్రగంటి మధు శర్మ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.